ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం రూరల్ గ్రామాలలో వరద కారణంగా నష్టపోయిన వరి పొలాలను రైతులతో కలిసి పరిశీలించిన వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు నాయకులు. తమ అభివృద్ధి కమిటీపై ఎటువంటి అపోహలకు పోవద్దంటున్న జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ చైర్మన్ పేరుచెల్ల జగపతిరాజు. ఆలయ అభివృద్ధి కమిటీ లక్ష్యమని వెల్లడించిన కమిటీ సభ్యులు. పునరావాస కేంద్రాలలో ఉన్న వరద బాధితులకు నిత్యావసర సరుకులు, వరద సహాయం అందజేసిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, తహసీల్దార్ స్లేవజోజీ. ఎల్పీ నెంబర్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నాం, అన్ని అనుమతులు పొందాం, కానీ మాకు వరద నీటి కష్టాలు తప్పడం లేదంటున్న జంగారెడ్డిగూడెం శేషాద్రి నగర్ వాసులు. చింతలపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా అడ్వకేట్ మారిశెట్టి సత్యనారాయణ, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సత్యనారాయణ, బాలచిట్టెమ్మ దంపతులు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలోను జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట, పంగిడిగూడెం గ్రామాలలో గత 3 రోజుల నుండి కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వరి రైతులను, నీట మునిగిన వరి పంట పొలాలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు సందర్శించారు. ఆయా రైతులను పరామర్శించారు. తుఫాన్ ప్రభావానికి వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని జట్టి గురునాథరావు పేర్కొన్నారు. పలువురు రైతులతో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. ఒక్కో రైతు ఒక్కో సమస్యను దృష్టికి తీసుకువచ్చారు. గత 3 రోజుల నుండి మోంతా తుఫాన్ కారణంగా జంగారెడ్డిగూడెం మండలంలో విపరీతమైన భారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతంలో వరి పంట పొలాలు నీట మునిగి తీవ్రంగా నష్టపోయాయని, వరి చేలు చాపలా పడిపోయి వాటిపైన నీరు పొరలి ప్రవహిస్తుందని, అనేక చోట్ల వరి గింజలు మొలకెత్తాయని, దీని ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన తెలిపారు. ఎకరానికి 50 బస్తాలు పండే పంట పొలాలు చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాల కారణంగా పూర్తిగా నేలమట్టమయ్యి కనీసం 15 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదని గురునాథరావు తెలిపారు. వ్యవసాయ శాఖ సిబ్బంది జంగారెడ్డిగూడెం మండలంలో 475 ఎకరాలు మాత్రమే నీట మునిగాయని ప్రకటిస్తున్నట్లుగా తెలియవచ్చింది. వాస్తవానికి కొన్ని వేల ఎకరాలు నీట మునిగి వరి పంటలు పూర్తిగా నష్టపోయాయని అన్నారు. నిలబడి ఉన్న వరి చేలు ఈనిక దశలో వర్షాల కారణంగా సుంకు రాలిపోయి దిగుబడి రాని పరిస్థితి. దీనివలన రైతాంగం పూర్తిగా పంట నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి ఎకరానికి 30,000 రూపాయలు పంట నష్టంగా ఇస్తే తప్ప రైతులకు న్యాయం జరగదని అన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పంట పొలాలకు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టేదని, కానీ నేడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లించకుండా రైతులపైనే ఆ భారాన్ని పెట్టడం వలన రైతులు ఇన్సూరెన్స్ కట్టుకోలేని పరిస్థితి ఉందని తెలిపారు. నిజానికి ప్రభుత్వమే ఆ ఇన్సూరెన్స్ కట్టి ఉంటే ఈనాడు రైతులకు కొంత వెసులుబాటు కలిగి ఉండేదని, నష్టం కొంత రైతుకు అందేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వరి పంటను సందర్శించిన నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు కర్పూరం గౌరయ్ గుప్తా, సీనియర్ నాయకులు బత్తిన చిన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ నేకూరి కిషోర్, ఉగ్గం ప్రసాద్, మాజీ వార్డు మెంబర్ పిండి రాము, కిరణ్ కుమార్, రైతులు కొత్తూరు భద్రయ్య, కొత్తూరు శ్రీను పాల్గొన్నారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం మండలంలో పేరంపేట, పంగిడిగూడెం గ్రామంలో వరి పంటలను సైతం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పొలంలోకి వెళ్లి పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, నాయకులు జర్ల శ్రీనివాస్ రెడ్డి, జంగా కమలాకర్ రెడ్డి, కటారి నారాయుడు, కొట్ర రమేష్, పెనుమాకుల శ్రీను, బేమడోలు పిచ్చయ్య, సత్తెనపల్లి సత్యనారాయణ, సక్కుర్తి శ్రీను, రైతులు గోలి సత్తిరెడ్డి, పాపయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పంగిడిగూడెం గ్రామంలో సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు, వనచర్ల లింగస్వామి, అడవికొట్టు రవి, మాండ్రు చంద్రం, అడవికొట్టు నరసింహమూర్తి, పంపన వీరస్వామి, మట్టపర్తి వెంకన్న, పంపన వెంకటేశ్వరరావు, దుమ్మేటి శ్రీను, రైతులు కాకర్ల బ్రహ్మారావు, పంపన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వాస్తవానికి ఈ నష్టం ఎవరు భరిస్తారని, ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. ప్రభుత్వమే ఆ ఇన్సూరెన్స్ కట్టి ఉంటే రైతులకు కొంత సాయం అందేదని, ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టని కారణంగా ఈ నష్టాన్ని ప్రభుత్వమే భరించి
పంట నష్టం జరిగిన రైతులకు వెంటనే స్పందించి రైతులకు ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జంగాడు పట్టణం అలాగే మండలాల్లో మరి అనేక చోట్ల వేలాది ఎకరాలు పడిపోవడం, అలాగే కంకులు కూడా కుడిపోయే పరిస్థితి, రైతుకి ఎంతైనా సరే తీరలేని పరిస్థితి. ప్రభుత్వాన్ని 30,000 తగ్గకుండా రైతుకి ఇస్తే పెట్టుబడిలో కొద్ది గొప్ప వచ్చే అవకాశం ఉంటుంది. కౌలు రైతు అయితే పూర్తిగా నష్టపోయే పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, మీరు మరి సక్రమంగా జరిగిన పరిస్థితి. రోజు జంగాడు మొత్తం మీద పండ్ల మొత్తం మీద ఒక 350 ఎకరాలు మాత్రమే నష్టపోయిందని చెప్పేసి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు. అది పూర్తిగా అబద్ధం. వేలాది ఎకరాలు పంట నష్టం జరిగింది. పడిపోయిన చేలే వాళ్ళు చూస్తారు, కానీ నిలబడి ఉన్న చేలు కుళ్ళిపోయి ఆ పొట్టకొచ్చిన తరుణంలో మరి పొట్టంతా కూడా తడిచిపోయి కింద వాటర్ కూడా నిలబడి ఉండిపోవడం వల్ల మొత్తం కంప్లీట్ కుళ్ళిపోయి పూర్తిగా పంట నష్టం ఏర్పడే పరిస్థితి కొన్ని వేలాది ఎకరాలు ఉంది. కానీ డిపార్ట్మెంట్ వారు ఎంతసేపు కూడా చేను నిలబడే ఉంది కదా అని చూస్తారు తప్పించి ఆ చేనులో మొత్తం కంకంతా కుళ్ళిపోయిన విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించట్లేదు. పడిపోయిన చేలు ఎంతో కొంత ఎక్కడ 4 బత్తాలు 5 బత్తాలు సరే ధాన్యం వచ్చే పరిస్థితి ఉంది. కానీ నిలబడి ఉన్న చేలు కంకి కుళ్ళిపోయి మొత్తం కంప్లీట్ గా గింజంతా కూడా మాడిపోయే పరిస్థితిలో ఉన్న రైతులకి ఇంకా దారుణంగా పరిస్థితి ఉంది. ప్రభుత్వం కరెక్ట్గా సర్వే చేయించాలి. వేలాది ఎకరాలుగా పంట నష్టం జరిగింది కాబట్టి దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని, రైతులు కానీ నష్టం జరిగితే వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరం కూడా పోరాడతామని చెప్పి రైతులు పోరాడతాం, రైతులకి అన్యాయం జరగడం చూస్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ నెల 1వ తేదీ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరి పెన్షన్స్ యథావిధిగా అందజేయనున్నట్లు జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్ తెలిపారు. 2వ తేదీ ఆదివారం రావడంతో 3వ తేదీ కూడా పెన్షన్స్ పంపిణీ ఉంటుందని తెలిపారు. సాధ్యమైనంత వరకు 1వ తేదీనే అందరికీ పెన్షన్స్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం రూరల్ మండలంలో పెన్షన్ పంపిణీకి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎప్పట్లోనే మనకు 1వ తారీఖు ప్రారంభమవుతుంది. అయితే 2వ తారీఖు ఆదివారం రావడం వలన ఆ రోజు విరామం ఉంటుంది. మరి తిరిగి 3వ తారీఖు సోమవారం ఈ పెన్షన్ పంపిణీ జరుగుతుంది. ప్రజలతో మర్యాదగా మాట్లాడుతూ వారి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయవలసిందిగా అందరూ సచివాలయ సిబ్బందికి సూచించడం జరుగుతుంది. ఉదయాన్నే స్టార్ట్ చేసి మ్యాక్సిమం మొదటి రోజు అన్ని పూర్తి చేస్తుందిగా కోరుతున్నాం వారికి. అదేవిధంగా మిగిలినవి సోమవారం పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. చక్కటి భవనాలు, ఆకర్షణీయమైన ఎలివేషన్స్, ఇంటిలో గ్లీనరీ ఉట్టిపడేలా వృక్షాలు, క్రోటాన్ మొక్కలు, కారు పార్కింగ్ షెడ్స్, ఆకాశాన్ని అంటుకునే విధంగా 3 అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్స్ నిర్మాణాలు కానీ చుక్క చినుకు పడితే చెరువులను తలపిస్తాయి. జంగారెడ్డిగూడెం శేషాద్రి నగర్, శ్రీరామ్ నగర్ వాసుల దుస్థితి వర్ణనాతీతం. వరద వస్తే ఖాళీ మైదానాలు నడుంలోతు నీటితో నిండు కుండలా దర్శనమిస్తాయి. పక్కా లేఅవుట్ లో అన్ని అనుమతులు పొందినప్పటికీ శాశ్వత ప్రణాళికాయుతమైన డ్రైనేజ్ వ్యవస్థ లేని కారణంగా ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం ఎత్తులో ఉండటంతో ఎంత వర్షం కురిసినప్పటికీ సాయంత్రం కల్లా పల్లపు ప్రాంతాలకు నీరు పొర్లి నిల్వ లేకుండా ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఖాళీ మైదానాల్లో నీరు 1-2 రోజుల పాటు నిల్వ ఉంటుందని తెలియజేస్తున్నారు. కానీ నీరు కిందకు జారుకున్న తరువాత వచ్చే దుర్వాసన చెప్పలేనిదిగా ఉంటుందని శేషాద్రి నగర్ వాసులు పేర్కొంటున్నారు. ఎంత ఖర్చు పెట్టి భవనాలు నిర్మించినప్పటికీ తమకు వర్షాకాలంలో దుర్వాసనలు తప్పడం లేదని, దానికి తోడు విషక్రిముల బారిన కూడా పడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇళ్ల ముందు డ్రైనేజీలోంచి నీరు లోపలికి వచ్చి వెనక నుంచి మురికి నీరు పారుతుందని, పైగా ఇళ్లలోని వెనుక వైపు మరుగుదొడ్లు, అరుగులు సైతం నిండుకుంటున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ తమ సిబ్బందితో కలిసి శేషాద్రి నగర్ ను పరిశీలించారని, తాత్కాలిక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. కానీ శాశ్వత చర్యలు ఎప్పుడు చేపడతారని ప్రశ్నిస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే సదరు మొత్తం శేషాద్రి నగర్, శ్రీరామ్ నగర్ల మీదుగా పారుతుందని బీజేపీ నాయకులు అర్జున మురళీకృష్ణ, జనసేన పార్టీ నాయకులు గొట్టుముక్కల భాస్కర్ రాజులు తెలిపారు. ఎల్పీ నెంబర్లో ఉన్నప్పటికీ మౌలిక వసతుల్లో ప్రధానమైన డ్రైనేజ్ నిర్మాణాలకు దూరంగా ఉన్నామని సిటీ న్యూస్ తో తెలియజేశారు. కనీసం ఖాళీ మైదానాలను సంబంధిత యజమానులు పూడ్చుకుంటే వర్షపు నీరు నిల్వ లేకుండా దిగువకు పారే అవకాశం ఉంటుందని మరికొంతమంది సూచిస్తున్నారు. అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహం నుంచి రామచంద్రాపురం వైపు వెళ్లే డ్రైనేజ్ ప్రధానంగా ఆక్రమణకు గురైందని, ఈ డ్రైనేజ్ లో మొన్న వర్షాకాలంలో సీజన్ లో పూడికలు తీశారని, కానీ విద్యా వికాస్ వెళ్లే దారిలో వినాయక స్వామి విగ్రహం వద్ద ఆక్రమణలు తొలగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. కనీసం ఆక్రమణలను తొలగించి ప్రధాన డ్రైనేజ్ ని క్రమబద్ధీకరిస్తే వరద నీరు రామచంద్రాపురం వాటర్ మీదుగా ఏలూరు రోడ్డు వైపు నుంచి పైనుంచి జీడిపిక్కల ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న ఎర్ర కాలువ వైపు పారే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. కృష్ణ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, శేషాద్రి నగర్ కాలనీ. ఇవాళ రాత్రి కురిసినటువంటి వర్షపాతానికి
ఈ శేషాద్రి నగర్ కాలనీ, ఏఎస్ఆర్ పార్కు, అదేవిధంగా శ్రీరామ్ నగర్, ఇదంతా కూడా మోకాళ్ళ లోతులో మునిగిపోయినటువంటి దృశ్యాలను మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ కాలనీలో ప్రవహిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డ్రైనేజీ ఏదైతే ఉందో ఇది పల్లి చెరువు దగ్గర నుంచి, ఆ పైన నవభారత్ కంపెనీ దగ్గర నుంచి, వేగవరం దగ్గర నుంచి వచ్చినటువంటి నీటి సరుదు అంతా కూడా ఈ ప్రధానమైనటువంటి మురుగు కాలువ ద్వారానే ప్రయాణించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అయినప్పటికీ కూడా గతంలో మేము ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చాం, మోకాళ్ళ లోతు నీటిలో నడిపించాం, చూపించాం. అనేక సార్లు మున్సిపల్ ఆఫీస్కి మేము కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా గతంలో 80 లక్షల రూపాయలు దీనికి గ్రాంట్ జరిగితే అప్పుడు కూడా ఈ డ్రైనేజీని పక్కన పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పటికీ మొత్తుకున్నా సరే ఇది అటు పక్క బైనేరు, ఇటు పక్క ఎర్రకాలువ, ప్రధానమైనటువంటి జంగారెడ్డిగూడానికి కాలువలు ఏ విధంగా అయితే ఉన్నాయో పట్టణం మధ్యలోంచి వెళుతున్నటువంటి ప్రధానమైనటువంటి మురుగు కాలువ, నీటిపారుదల వ్యవస్థ ఉన్నటువంటి కాలువ ఈ శేషాద్రి నగర్ నుంచి వెళుతున్నటువంటి ఈ కెనాల్. ఇది డ్రైనేజీ కాదు, ఇది ఒక కెనాల్. ఇది శేషాద్రి నగర్ కాలనీ కెనాల్, శేషాద్రి కెనాల్. ఇది దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మేము ఎన్నోసార్లు మొత్తుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టట్లేదు. ఇది లేఅవుట్ కాలనీ, ఇది ఎల్పీ నెంబర్ వచ్చింది దీన్ని. అయినప్పటికీ కూడా మున్సిపల్ వ్యవస్థ దీని మీద ఏమాత్రం దృష్టి పెట్టట్లేదు. ఒక రోడ్ల వ్యవస్థ లేదు, ఒక కరెంటు లేదు, ఒక డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. ఇన్ని ఇళ్లు కట్టుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి భయపడే పరిస్థితుల్లో ఇవాళ ప్రజానీకం భయపడే పరిస్థితి. అలా చూడండి, ఆ డ్రైనేజీ ఆ వాటర్ వల్ల ఇళ్ళన్నీ మునిగిపోయి ఈది గుమ్మంలోంచి నీళ్ళు వెళ్ళి దొడ్డు గుమ్మంలోంచి బయటికి వెళ్ళే పరిస్థితి ఈ కాలనీలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేసేదంటే ఈ ప్రధానమైనటువంటి కెనాల్ ఏదైతే ఉందో ఈ డ్రైనేజీ, ఆ డ్రైనేజీని ఎప్పటికైనా సరే దాన్ని పూర్తి స్థాయిలో వెడల్పుగా కింద ఇన్సులేషన్ చేసి డ్రైనేజీని మెరుగుపరిచి ఈ మురుగునీటి వ్యవస్థని బాగు చేయవలసిందిగా ఈ సందర్భంగా శేషాద్రి నగర్ కాలనీ వాసులందరం కూడా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి అభివృద్ధి కమిటీలో ఎటువంటి గొడవలు, కొట్లాటలు, అరమరికలు లేవని, అందరూ సంయుక్తంగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచెల్ల జగపతిరాజు స్పష్టం చేశారు. ఈ మేరకు అభివృద్ధి కమిటీ సభ్యులతో ఆయన గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణం, ఆలయంలో చేసే కొన్ని అభివృద్ధి పనుల దృష్ట్యా దాతల సహకారంతో 10 లక్షల రూపాయలు సేకరించి వెచ్చించినట్లు 15 లక్షల రూపాయలు ఖర్చయిందని తెలిపారు. ఎవరైతే ₹1,00,000 చొప్పున విరాళం ఇచ్చారో వారిని అభివృద్ధి పనులు చురుకుగా నిర్వహించేందుకు అభివృద్ధి కమిటీలో వేసుకున్నట్లు, ఈ విషయంలో ఎటువంటి అపోహలకు తావులేదని అన్నారు. ప్రారంభం నుంచి తనతో కలిసి సహకరించిన వారికి, నేడు కూడా సహకరిస్తున్న వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ కలుపుకుంటూ అభివృద్ధి కమిటీ పనిచేస్తుందని అన్నారు. అభివృద్ధి విషయంలో అందరూ భాగస్వాములే, తనకు రెట్టింపు ఉత్సాహంతో తోడ్పాటు ఇవ్వాలని కోరారు. అభివృద్ధి కమిటీని సైతం రిజిస్ట్రేషన్ చేసినట్లు ధృవీకరించారు. కలియుగ దైవం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరికొన్ని పనులు చేపట్టాల్సి ఉందని, ఆ దిశగా తామంతా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే గిరి ప్రదక్షిణ దారిలో వాటర్ ట్యాంక్ నిర్మాణంతో పాటు కొండ దిగువన ఉన్న శివాలయానికి వెళ్లేందుకు మెట్ల మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరో 3 చోట్ల భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు షెల్టర్స్ ను సైతం ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు. ఏదైనా ఒకరి వల్ల సాధ్యం కాదని, సమిష్టి కృషితోనే ముందుకు సాగుతామని అన్నారు. 7 కొండలను తెలియజేస్తూ హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచెల్ల జగపతిరాజు, బొట్టుముక్కల భాస్కర్ రాజు, వాస్పి సాయి నాగేష్, ఈర్ని సూరిబాబు మాట్లాడారు. మీటింగ్ సందర్భం ఏమిటంటే, మనం గిరి ప్రదక్షిణ మొదలెట్టిన కాడి నుంచి కూడా ఈరోజు అభివృద్ధి కమిటీ వారి సభ్యులందరి సహాయ సహకారములతో ప్రతి ఒక్కరితో కూడా అన్ని కార్యక్రమములు గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుని అన్ని పనులు చేయుచున్నాము. ఇప్పటి వరకు కూడా గిరి ప్రదక్షిణ మొదలైన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా 15 లక్షల రూపాయల చిల్లర ఖర్చు పెట్టినాము. దాంట్లో కొత్తగా జగపతిరాజు గారి సూచనల మేరకు ఆయన తెలియజేసినటువంటి సందర్భముగా కొంతమంది చేత ₹1,00,000 అనే చెప్పి డొనేషన్ తీసుకుని ఒక 10 మందిని కొత్తగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ 10 మంది ఇచ్చిన ₹1,00,000 చొప్పున 10 లక్షలు కాకుండా ఇంకా ఈ రోజుకి 5 లక్షల రూపాయల చిల్లర లోటు బడ్జెట్లో ఉన్నది. దానిని ఏ విధంగా భక్తుల వద్ద నుంచి స్వీకరించవలేను. మళ్ళీ ముందుగా గోకుల తిరుమల పారిజాతగిరి గిరి ప్రదక్షిణ రోడ్లో వాటర్ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేయడము, శివాలయం బొమ్మలు ఒకటి పెట్టడము, అలాగే శివాలయానికి కింద గుహలో ఉన్న శివాలయానికి మెట్లు మార్గాలు ఏర్పాటు చేయడం భక్తుల సహాయ సహకారములతో, మరియు గిరి ప్రదక్షిణ రోడ్లో 10 అవతారాలు అని పెట్టాలని బ్రహ్మగారు చెప్పిన సందర్భముగా అవన్నీ ఈరోజు అభివృద్ధి కమిటీ సభ్యులందరితో మీటింగ్ తెలియజేసుకున్న కొరకు ఈరోజు
గరుడ పక్షి కొండ దాంట్లో గోశాల కూడా పెట్టాలి అనే ఉద్దేశంతో ఈరోజు సభ్యులందరితో మాట్లాడడం జరిగినది. జై శ్రీమన్నారాయణ. వెంకటేశాయ నమః. మరి పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి గుడికి అభివృద్ధికి మరి పేరుచేర్ల జగపతిరాజు గారు అభివృద్ధి కమిటీ చైర్మన్ గాను, గతంలో ఎండోమెంట్ చైర్మన్గా కూడా ఉండి దేవస్థానాన్ని చాలా అభివృద్ధి పరంలో తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా కమిటీ వారు అందరూ కూడా చాలామంది భక్తులు ఆయన అనుజాడల్లో నడిచి గుడి అభివృద్ధికి కొరకు చాలా బ్రహ్మాండంగా చేసుకురావడం జరిగింది. ఈ మధ్యకాలంలో కూడా మరి కొంతమంది యువకుల్ని కొత్త కమిటీలో జాయిన్ చేసుకొని పాత వాళ్ళతో సహా కలుపుకొని కొత్త వాళ్ళని వారి ద్వారా కూడా డొనేషన్ స్వీకరించి మరి గిరి ప్రదక్షిణ రోడ్డుకి కూడా మరి కొంత నిధి బయట దాతల దగ్గర తీసుకురావడం జగపతిరాజు గారు చేయడం జరిగింది. దానికి తోడుగా కూడా ఈ కమిటీ ద్వారా వచ్చిన అభివృద్ధి కమిటీ ద్వారా వచ్చిన డబ్బులను కూడా ఆ సిమెంట్ రోడ్డుకి పక్కన గ్రావులు కానీ కొన్ని అలాగే మొక్కలు మామిడి మొక్కలు కూడా కొంతమంది దాతల దగ్గరికి వెళ్ళి అడగడం, ఆ దాతలు కూడా మామిడి మొక్కలు ఇవ్వడం, అలాగే సుమారు 350 మామిడి మొక్క వేయడం జరిగింది. ఆ మామిడి మొక్కలకు కూడా మరి డ్రిప్ అని మొత్తం అన్ని రకాలుగా కూడా ఎప్పుడు ఏ ఇబ్బందులు లేకోకుండా కలుపు మందు అయినా ఏదైనా కానీ అభివృద్ధి కమిటీ ద్వారా అన్ని పనులు కూడా బాధ్యతగా ప్రతిరోజు కూడా వెళ్ళి చుట్టూరు గిరిప్రదక్షిణ రోడ్డు చుట్టూరు కూడా మరి బాధ్యతగా అభివృద్ధి కమిటీ వాళ్ళని చూసుకోమనడం, వాళ్ళు చూసిరావడం, ఏదైనా తేడా పాడాలు ఏమైనా ఉంటే ఏమిటో పనులు చేయించడం, మరి ఇలాంటి అభివృద్ధి ఎంతో మంచిగా జరిగింది. మరి ఈరోజు గోకుల్ తిరుమల పారిజాతగిరి కమిటీ అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా పేరుచేర్ల జగపతిరాజు గారి అధ్యక్షతన ఉన్నటువంటి ఎప్పటి నుంచో అభివృద్ధి కమిటీ ద్వారాగా చేసినటువంటి అభివృద్ధి పనులన్నింటినీ కూడా గుర్తు చేసి మా అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆ కమిటీలో కొంతమంది కొత్త వారిని కూడా జాయిన్ చేసుకుని అభివృద్ధి కమిటీని ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జగపతిరాజు గారు ఇంకా ముందు అభివృద్ధి కమిటీ చేయాలి, అభివృద్ధి కమిటీ ద్వారాగా చేయాల్సినటువంటి పనులను కూడా వివరించడం జరిగింది. ఆ పనుల నిమిత్తం అభివృద్ధి కమిటీ ద్వారాగా నిధులు సేకరించి ఆ పనులన్నీ ముందుకు తీసుకెళ్లి అందరం కలిసికట్టుగా అభివృద్ధి కమిటీలో పాత కొత్త అనే భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లి పనులు చేసే ఉద్దేశంతో నిర్ణయించుకుని పనులు చేయడానికి అందరం సంసిద్ధంగా ఉన్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి అభివృద్ధి కమిటీ చైర్మన్గా నేను పాతగుడి దాన్ని ఏదో చిన్నగా ఉండే దాన్ని తీసేసి కొత్తగా కమిటీ ఒక 90 అభివృద్ధి కమిటీ నెంబర్లను వేసుకుని ఫస్ట్లో ఆళ్ళు తలకో లక్ష వేసుకుని అందరం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్దామని ఒక ఆలోచన చేసుకెళ్ళాం. భక్తులతో డొనేషన్లతోటి ఈ ఆలయం నిర్మించడం అయినది. ఆ కారణంగా నేను ఒంటరిగా ఏదో చెయ్యాలనే కోరికతో వదిలేయకూడదని ఎప్పుడు కూడా నా ఓపుకున్నంతకాలం అలా చేస్తూ ఉంటానని నాకు పట్టుదల ఉంది. అలాగా మనకు ఓపుకున్నంతకాలం అందుకనే నేను కూడా వయసు రీచ్ పెద్దవాడిని అంటే కొండలెక్కి దిగేటప్పుడు కాళ్ళు కూడా మాకు నొప్పులు పెట్టేసినాయి. ఎప్పుడూ కూడా నేను ఎండా కొండ లేకుండా మొత్తం దీని మీద మా సొంత పనిలాగా చేసుకెళ్ళాము ఇప్పుడు దాకా. అలాగా ఇప్పుడు వయసు రీత్యా నాకు మళ్ళీ వాళ్ళందరూ రాలేకపోతున్నారు కనుక కొత్తగా 10 మందిని జాయిన్ చేసి 10 లక్షలు వాళ్ళ దగ్గర 1 లక్ష తీసుకుని ఇప్పుడు మన సిమెంట్ రోడ్డుకి అర్జెంటుగా వర్షాలు కొట్టుకుపోతుందని భయం వేసి గ్రావెల్ అయితే దానికి కాంక్రీట్ ఇంకా వేయవలసిన కూడా వేసి అన్నీ రైలింగు అవన్నీ కూడా దానికి ఒక 15 లక్షల దాకా ఖర్చు పెట్టాం. 10 లక్షలు కాకుండా ఇంకా 5 లక్షలు ఇప్పుడు లోటు బడ్జెట్ ఉంది. దీని గురించి ఎవరు కూడా అపోహపడక్కర్లేదు. పాత కొత్త అనేది కాదు, అందరూ ఒకటే. అందరూ సంతోషంగా వాళ్ళు కూడా ఓపుకున్న వాళ్ళు వచ్చి కలిసి చేస్తే చాలా సంతోషం. వారు రాని వాళ్ళు పాత వాళ్ళు అయినా మాకు ఏదన్నా ఒక కార్యక్రమం పెద్ద చేసేటప్పుడు వాళ్ళని కూడా డొనేషన్లు అడుగుతాం. వాళ్ళకి సంతోషంగా ఇస్తారన్న ఆశతో వాళ్ళు ఏమి ఎప్పుడూ కూడా కించపరచలేదు. ఏదో అపోహ పడ్డారంతే, పాత కమిటీని పక్కన పెట్టారా అని. అలాంటిది ఎప్పుడూ జరగలేదు. అందరం ఒకటే. దీనికి గోకుల తిరుమల పారిజాతగిరి అంటే ఏ భక్తితో సేవ చేసినా అభివృద్ధి కమిటీయే చేసుకెళ్ళింది. ఆ కమిటీ ఈ కమిటీ అనేది ఒక విమర్శించదు. ఎవరో కూడా దాన్ని ఆ మాటే రానివ్వకూడదని నా కోరిక. అందరూ కలిసి వారు కూడా ఏమన్నా వచ్చి వాళ్ళు ఒప్పుకుంటే సంతోషంగా వచ్చి మాతోటి యాక్సిడెంట్గా చెప్తే సంతోషంగా ఉంటుందని.
ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ ఏజెన్సీలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కోయిలగూడెం మండలం కన్నాపురం వద్ద తూర్పు పడమటి కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తూర్పు పడమటి కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో కాజ్వేలపై వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనజీవనం స్తంభించి ఏజెన్సీలో సుమారు 30 గిరిజన గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదాలు జరగకుండా ప్రమాద సూచిక బోర్డులను రెవెన్యూ, పోలీస్ సిబ్బంది కాజ్వేల వద్ద ఏర్పాటు చేశారు. పూర్తిగా నీటి మట్టం సప్తాల కిందకు చేరిన తరువాతే రాకపోకలు సాగించారు. ఉదయం ప్రభుత్వ కార్యకలాపాలకు వెళ్లే ఉద్యోగస్తులు, టీచర్స్, స్కూల్ పిల్లలు కాస్త ఇబ్బంది పడ్డారు. సమయానికి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకపోవడంతో వేలిముద్రలు వేయలేకపోయామని పలువురు పేర్కొన్నారు. మోంతా తుఫాన్ తీరం దాటిన తరువాత బుధవారం రాత్రి జంగారెడ్డిగూడెంలో కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేకువజాము నుంచే మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, శానిటేషన్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. రహదారిపైకి వరద నీరు పారకుండా డ్రైనేజ్లను క్రమబద్దీకరించే పనిలో నిమగ్నమయ్యారు. చాలా వరకు జంగారెడ్డిగూడెం పట్టణంలో వర్షపు నీరు రహదారులపై నుంచి ప్రవహించకుండా డ్రైనేజ్ల నుంచి పారే విధంగా చర్యలు తీసుకున్నారు. పట్టణంలో ప్రధానంగా బొట్టాయిగూడెం రోడ్లోని పద్మ థియేటర్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు రహదారిపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. దీంతో సీతామహాలక్ష్మి వృద్ధుల ఆశ్రమం వరద నీటితో నిండుకుంది. ఆ వీధిలో సన్నటి డ్రైనేజ్ల నిర్మాణం, పైగా స్థానిక నివాసితులు డ్రైనేజ్లను మూసివేయడంతో రహదారిపై నుంచి వరద నీరు ప్రవహించడంతో సీతామహాలక్ష్మి వృద్ధుల ఆశ్రమం నిండుకున్నట్లు తెలియజేస్తున్నారు. పైగా మార్కెట్ యార్డు వద్ద నుంచి ప్రసాద్ హోండా షోరూం వరకు డ్రైనేజ్ నిర్మాణం సక్రమంగా లేని కారణంగా 2వ వార్డులో సీతామహాలక్ష్మి వృద్ధుల ఆశ్రమం రోడ్లోకి వరద నీరు పొంగి పొర్లుతుందని స్థానికులు తెలిపారు. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థపై దృష్టి కేంద్రీకరిస్తే సబ్ రహదారుల్లో మురికి నీరు ప్రవహించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అదేవిధంగా పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద మురికి నీరు పొంగి పొర్లుతోంది. ఆ ప్రవాహంలోనే విద్యార్థులు స్కూల్స్ కు వెళ్లడం కనిపించింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో 28వ రోజు భిక్షదాతలుగా అశ్వరపేటకు చెందిన పేకాల సురేష్ నాగదివ్య దంపతులు, రిటైర్డ్ ఎంఈఓ చావ రమేష్ బాబు, విజయలక్ష్మి దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్నివాసు స్వామి, సెక్రటరీ గంగు జగన్మోహన్ రెడ్డి, కోశాధికారి కూన పార్వతి, గుంట్ల వెంకటేశ్వరరావు, నెక్కలపూడి సూర్యచంద్రరావు, పొల్లెపర కృష్ణారావు, రొక్కం కృష్ణారావు, బాకి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. భిక్షదాతలను శాలువాతో సత్కరించారు. జంగారెడ్డిగూడెంలో 8వ వార్డులో ముంపు ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బందితో వాటర్ తోడించి డ్రైనేజ్ పూడికలు తీయించి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసేలా కమిషనర్ కేవీ రమణను, శానిటేషన్ సిబ్బందిని కోరిన వెంటనే స్పందించారని టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలిపారు. శానిటేషన్ సెక్రటరీలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బర రాజ్పాల్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు గుమ్మడి ప్రసాద్, షేక్ యాకూబ్, తెలగారపు ఆనంద్, తోటా కృపావరం, మద్దిపాటి ఉదయ్, నెట్టా రామ్ కుమార్ పాల్గొన్నారు. ఇప్పుడు రాదు, ఇప్పుడు రావండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదండి, అది కట్టేదా చింతలపూడి మార్కెట్ యార్డ్ కమిటీ ఉపాధ్యక్షులుగా మార్సెటి సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా చింతలపూడిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు శాసనసభ్యులు రోషన్ కుమార్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకం ఉంచి ఏఎంసీ వైస్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ టీడీపీ నాయకుడిగా మార్సెటి సత్యనారాయణ, బాలచిట్టమ్మ దంపతులు పనిచేస్తూ వస్తున్నారు. క్రియాశీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. కష్టించి పనిచేసే వారికి గుర్తింపు వస్తుందనడానికి ఇదో మచ్చుతునకగా భావించవచ్చని బాలచిట్టమ్మ తెలియజేశారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలు ముందుకు తీసుకువెళ్తామని ఏఎంసీ వైస్ చైర్మన్ మార్సెటి సత్యనారాయణ తెలిపారు. ఏలూరు జిల్లాలో సాగు చేస్తున్న వరి పంట ఎక్కువగా పూత, పాలు పోసుకునే దశ నుండి కోత దశ వరకు ఉందని, అధిక వర్షాలకు పూత, పాలు పోసుకునే దశలో ఉన్న రకాలకు బ్యాక్టీరియా ఆకు, ఎండు తెగులు, మాగుడు తెగులు, మానిపండు కాయ తెగులు ఎక్కువగా సోకడానికి అవకాశం ఉందని ఏరువాక కేంద్రం ఏలూరు జిల్లా సమన్వయకర్త డాక్టర్ కె ఫణికుమార్ తెలియజేశారు. ఆకు, ఎండు తెగులు నివారణకు వర్షాలు తగ్గిన తరువాత బ్యాక్టీరియా ఎండాకు తెగులు కనిపిస్తే ప్లాంటమైసిన్ ఏ 1 గ్రామ్ లీటర్లో పాటు కాపర్ హైడ్రాక్సైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. గింజలు రంగు మారడం, మాగుడు తెగులు, మానిపండు తెగులు వ్యాప్తి నివారణకు ఎకరాకు 200 మిల్లీలీటర్ల ప్రోపికోనజోల్ మందుని పిచికారీ చేయాలని సూచించారు. సందేహాల నివృత్తి కొరకు రైతాంగం ఏరువాక కేంద్రం ఏలూరు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఫణికుమార్ వారిని 9989623804 నెంబర్ కు లేదా 9849817637 నెంబర్ లో వాట్సాప్ ద్వారా సంప్రదించాలని వ్యవసాయ అధికారి పవన్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం అధిక వర్షాల వల్ల వరి పంటలో సోకే తెగులు, పురుగులు సంబంధించి శాస్త్రవేత్త ఇచ్చిన సూచనలు, సలహాలు పాటించాలని కోరారు. పెద్దపాడు మండలం వట్లూరు గ్రామంలో నేల కొరిగిన వరి చేలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, వడ్డీల్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు వరి దుబ్బులను చూపించి తమ బాధలను వ్యక్తం చేశారు. 13-18 వరి రకం వేశామని, 1 ఎకరాకు 42 నుండి 44 బస్తాల దిగుబడి వస్తుందని, గడ్డి కూడా ఎక్కువగా వస్తుందని, పశువులకు పనిచేస్తుందని ఆశించామని తెలిపారు. విపత్తులను తట్టుకునే శక్తి 13-18 రకానికి ఉందని, అయితే రాత్రి కురిసిన భారీ వర్షాలు, భారీ ఈదురుగాలితో వరి పంటలు నేలకొరిగాయని రైతులను ఆదుకోవాలని కోరారు. స్పందించిన ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి ఎకరాను పారదర్శకంగా నష్టం అంచనాలు వేసి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, ఆందోళన చెందవద్దని రైతులకు భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని, కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని, మీకు అండగా ఉంటామని అన్నారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోగా రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామని, 6 కాలం శ్రమించి కష్టపడి పండించిన వరి పంటలకు గిట్టుబాటు ధర అందించడమే మా ప్రథమ కర్తవ్యమని అన్నారు.
నేల కొరిగిన వరి పంటను దుబ్బులుగా కట్టుకుని వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన మందులను డ్రోన్ల ద్వారా స్ప్రే చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనలు పాటించి పంటలను చేతికొచ్చేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ 13-18 వరి రకం ఎటువంటి విపత్తులనైనా తట్టుకునే శక్తి ఉందని, ఇక్కడ ఎక్కువ మంది రైతులు 13-18 వరి రకం వేసుకున్నారని తెలిపారు. తుఫాన్ ప్రభావంతో అధిక వర్షాలు అధిక గాలులు వీచటం వలన రాత్రికి నేల కొరిగాయని తెలిపారు. ఈ ప్రాంత రైతులను ఆయిల్ ఫామ్ సాగు వైపు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జేడీ షేక్ హబీబ్ బాషా, ఏడీఈ అనిత కుమారి, మండల వ్యవసాయ శాఖ అధికారి షేక్ ఖాసిం, గ్రామ సచివాలయ సిబ్బంది, రైతులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ మొంత ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడైతే పునరావాస క్షేత్రాలు ఏర్పాటు చేశామో ఆ కేంద్రాల్లో ఈరోజు ప్రత్యేకంగా మన దెందులూరు ఎమ్మెల్యే గారు ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రాంతాల్లో పర్యటించి ఎవరైతే ఈ షెల్టర్కి షిఫ్ట్ చేయగలిగామో 2-3 రోజుల నుంచి ప్రాణ నష్టం జరగకూడదు మేము సిద్ధం అవ్వాలో జిల్లా యంత్రాంగం నుంచి అందరూ కూడా సహకరించి అద్భుతమైన కార్యక్రమం చేయగలిగాం. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఎక్కడ కూడా ఆందోళన చెందకుండా మేము అందించాల్సిన సహాయం పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. పేద కుటుంబాల గురించి ఇప్పుడే వివరించారు. చెంచులకి ఆ విధంగా ప్రభుత్వం నుంచి మేము అందించే సహాయంలో భాగంగా తప్పకుండా వాళ్ళకి అదనంగా బియ్యం కేటాయించే విధంగా మేము ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళకు కూడా సహాయం అందిస్తాం. జిల్లాలోనే బస చేసి మాకు కలెక్టర్ గారికి గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా నడిపించారు. అదృష్టవశాత్తు మనం దాని నుంచి మన ప్రాంతం అంతా కూడా బయటపడింది. అయినప్పటికీ కూడా అనేక ముందస్తుగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, దెబ్బతిన్నటువంటి వరిని కూడా ఈరోజు స్వయాన మంత్రి గారు, కలెక్టర్ గారు పర్యవేక్షించారు. అవి కూడా మరి లెక్కలన్నీ కూడా నమోదు చేసి గవర్నమెంట్కి తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ యొక్క నిర్ణయం ప్రకారం రైతాంగాన్ని కూడా ఆదుకుంటానికి ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. ప్రత్యేకంగా ఇంత కృషి చేసినందుకు మరి గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి ప్రత్యేకంగా మా నియోజకవర్గం తరఫున, జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మోంతా తుఫాన్ అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని, పంటల నష్టాలు నమోదు నిబంధనలు సడలించి వాస్తవ సాగుదారుల పేర్లను నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం పెదపాడు మండలంలో వట్లూరు, పెదపాడు గ్రామాలలో పర్యటించి పంట నష్టాలను పరిశీలించారు. తాలు గింజలు తయారయ్యి దిగుబడులు తగ్గిపోతాయంటూ కౌలు రైతులు రైతు సంఘం నాయకుల ముందు వాపోయారు. తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ పంటలకు ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు పంట నష్టాలు నమోదు చేయాలని కోరారు. ఎన్యూమరేషన్ కు ప్రభుత్వం వెంటనే ఆదేశాలు జారీ చేయాలని, పంట నష్టాల నమోదు నిబంధనలు సడలించాలని కోరారు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. CCRC కార్డులు ఈ క్రాప్ తో నిమిత్తం లేకుండా ఫీల్డ్ వెరిఫికేషన్ ఆధారంగా పంట నష్టాల నమోదులో కౌలు రైతుల పేర్లను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత నష్టాలను పరిశీలిస్తే కోత ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ఆహార పంటలకు ఎకరాకు 25,000 రూపాయలు, ఉద్యాన వాణిజ్య పంటలకు ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఉచిత పంటల బీమా పథకం అమలు చేసి ప్రీమియం చెల్లింపు నిమిత్తం లేకుండా పంటల బీమా నష్టపరిహారం అందించాలని కోరారు. తుఫాను వలన పంటలు దెబ్బతిని నష్టపోయిన అన్నదాతలను అన్ని విధాలా ఆదుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల ధనకోటేశ్వరరావు, కొమ్మన సాంబశివరావు, యాదాల అబ్రహం, నేర్సుకొండలరావు, నందివాడ స్వామి, నాని, కృష్ణారావు, చలమాల మంగేశ్వరరావు, పల్నాటి బాలు, తంబి, కిషోర్, అగస్తిన్ పాల్గొన్నారు. ప్రభుత్వం గాని అధికారులు గాని చెప్తా ఉన్నారు, ఇంతవరకు ఎన్యూమరేషన్ సంబంధించిన డైరెక్షన్ గాని నిబంధనలు గాని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. అంటే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి డైరెక్షన్ లేకపోవడం వల్ల మేము ఇంకా పంట నష్టాలు నమోదు చేయడం లేదని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఎన్యూమరేషన్ టీములు ఏర్పాటు చేసి పంట నష్టాల నమోదుని చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ టీముల్లో కౌలు రైతులు కూడా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 33% పైగా నష్టం జరిగితేనే నమోదు చేస్తామని చెప్తున్న నిబంధనల్ని సడలించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా నష్టపోయింది కౌలు రైతులు. మరి ఆ కౌలు రైతులకి ఇవాళ నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ చాలా మందికి CCRC కార్డులు లేవు. ఇవాళ ఈ క్రాప్ లో కౌలు రైతుల పేర్లు నమోదు కాలేదు. కాబట్టి వీటితో నిమిత్తం లేకుండా ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా కౌలు రైతుల పేర్లే నమోదు చేసి వారికే ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు,
ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకి మేము పరిహారం ఇస్తామని చెప్తా ఉన్నారు. అట్లా కాకుండా ఇన్సూరెన్స్ ప్రీమియంతో నిమిత్తం లేకుండా పంట బీమా పరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఆహార పంటలకైతే ఎకరానికి 25,000 రూపాయలు, వాణిజ్య ఉద్యాన పంటలకైతే ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలి. లేని పక్షంలో ఈ రైతులు సమీకరించి రైతు సంఘంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సప్తాహ మహోత్సవాలు 7వ రోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభులో వెలసిన మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు ఉదయం 6 గంటలకు ప్రాతకాలార్చన, వేద పారాయణం, నిత్య హోమ బలిహరణలు ఆలయ అర్చకులు, వేద పండితులు, ఋత్వికుల ఆధ్వర్యంలో జరిపారు. అనంతరం స్వామివారి ఉపాలయం నందు శ్రీ వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణం కనుల పండుగ చేశారు. ఈ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు స్వామివారి ఆలయానికి వివిధ సేవల రూపేణ 1,11,650 రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో మోంతా తుఫాన్ ప్రభావం కారణంగా నిర్వాసిత కేంద్రాలలో ఆశ్రయం పొందిన వరద బాధితులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులు, నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శివజోజి, జెడ్పీటీసీ పోల్లాటి బాబ్జీ, ఎంపీడీఓ కృష్ణప్రసాద్, గ్రామ సర్పంచ్ నాగరాజు పాల్గొన్నారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం జెడ్పీ హైస్కూల్ నందు కూటమి నాయకుల ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ని తుఫాన్ అతలాకుతం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ముందు రోజు మన తహసీల్దార్ గారు టీంని ఏర్పాటు చేసి మండలం అంతా ఎండో గారు మీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి మండలంలో 5 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ 2 డేస్ నుంచి కూడా చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఫుడ్ అన్నీ కూడా మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక మనిషికి వచ్చి 1,000 రూపాయలు, అదేవిధంగా కుటుంబానికి 3,000 రూపాయలు, అంటే మీ అందరికీ కూడా 1,000 రూపాయలు ఇస్తారమ్మ. మొన్న అక్కడ క్యాంప్కి వచ్చిన అందరికీ ఎంతమంది వస్తారు వాళ్ళకి 25 కేజీలు బియ్యం, కేజీ ఉల్లిపాయలు, అదేవిధంగా కందిపప్పు, నూనె అన్నీ కూడా మీకు సమకూరుస్తుంది ప్రభుత్వం. ఈరోజు ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు రావాలి, మన ఎమ్మెల్యే గారు రావాల్సి ఉంది. మన అనివార్య కారణాలు రాలేదు. నెక్స్ట్ వచ్చినప్పుడు మీ ప్రాంతంలో కలుస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజు ఏంటంటే మన సర్పంచ్ గారు, అదేవిధంగా మీ ఊళ్ళో మన గ్రామ కమిటీ జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారు, ఇంకా గ్రామంలో మన పెద్దలు, వార్డు మెంబర్స్ అందరి సమక్షంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఎప్పటికీ కూడా శాశ్వత పరిష్కారం అడుగుతారు. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మనకు దీనికి శాశ్వత పరిష్కారం చేస్తానని చెప్పి మీ అందరికీ సభాముఖ రూపం మీకు హామీ ఇస్తాం. ప్రభుత్వం ఈ రోజు ఇచ్చే ఆర్థిక సహాయం, అదేవిధంగా బియ్యం, కూరగాయలు అన్నీ కూడా తీసుకుని మీకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నా మన తహసీల్దార్ గారికి ఎండీ గారి దృష్టిలో పెట్టండి. మొన్న 3 రోజుల నుంచి మనకు జరిగిన సైక్లోన్ వల్ల ఇక్కడ ఈ రిజర్వాయర్ పక్కన అనుకుని ఉన్న ఈ జాలర్లందరినీ మేము జెడ్పీ స్కూల్కి తరలించడం జరిగింది. వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేజీ ఉల్లిపాయలు, తర్వాత ఆయిల్, 25 కేజీలు రైస్, తర్వాత మనిషిని బట్టి 1,000, 2,000, 3,000 చొప్పున వీళ్ళందరికీ ఈరోజు జెడ్పీటీసీ గారు, మరి సర్పంచ్ గారు, మరి ఎంపీడీఓ గారి సమక్షంలో వీళ్ళకి డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. మీరందరూ మాకు సహకరించి రిలీఫ్ క్యాంప్కి వచ్చినందుకు మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ ఊర్లో ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా మాకు సహకరించినందుకు, మాకు సపోర్ట్గా నిల్చున్న నా రాజకీయ నాయకులకి అందరికీ మరోసారి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణం కనుల పండుగ నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు, అగ్నిహోత్రం కుమారాచార్యులు, రాఘవాచార్యులు అత్యంత వైభవంగా జరిపారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పేరిచెర్ల జగపతిరాజు ఆధ్వర్యంలో ఆలయం వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతి శనివారం జరిగే గిరి ప్రదక్షిణ, 7 కొండల పరిరక్షణలో ఘనంగా పెరిగిన దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొత్త అన్నదాన మండపం ఏర్పాటుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు గొట్టుముక్కల భాస్కర్ రాజు, కూచిపూడి రమేష్, కానూరు శ్రీనివాస్, వాసవి సాయి నగేష్, అడ్వకేట్ డాక్టర్ ఏలూరు ఫణికుమార్, కర్పూరం కృష్ణారావు, దారా చక్రవర్తి, సుబ్రహ్మణ్యం, దారా రవీంద్ర, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి.
జంగారెడ్డిగూడెం రూరల్ గ్రామాలలో వరద కారణంగా నష్టపోయిన వరి పొలాలను రైతులతో కలిసి పరిశీలించిన వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు నాయకులు. తమ అభివృద్ధి కమిటీపై ఎటువంటి అపోహలకు పోవద్దంటున్న జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ చైర్మన్ పేరుచెల్ల జగపతిరాజు ఆలయ అభివృద్ధి కమిటీ లక్ష్యమని వెల్లడించిన కమిటీ సభ్యులు. పునరావాస కేంద్రాలలో ఉన్న వరద బాధితులకు నిత్యావసర సరుకులు వరద సహాయం అందజేసిన జెడ్పీటీసీ పోల్లాటి బాబ్జీ, తహసీల్దార్ స్లేవజోజీ. ఎల్పీ నెంబర్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నాం, అన్ని అనుమతులు పొందాం, కానీ మాకు వరద నీటి కష్టాలు తప్పడం లేదంటున్న జంగారెడ్డిగూడెం శేషాద్రి నగర్ వాసులు. చింతలపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా అడ్వకేట్ మారిశెట్టి సత్యనారాయణ, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సత్యనారాయణ, బాలచిట్టమ్మ దంపతులు. వార్తలు సమాప్తం. నమస్కారం.